హాయ్ ఫ్రెండ్స్, నేను గణేష్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో పేటిఎం బిజినెస్ అకౌంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కొంతమందికి అందులో ఒక 10% 20% మెంబర్స్కి అయితే వాళ్ళ ఎలిజిబిలిటీని చెక్ చేసి మనకు పేటిఎం అనేది లోన్ అయితే ఇవ్వడం జరిగింది. కొంతమందికి 5,000 నుంచి 60,000 వచ్చింది, కొంతమందికి 5,000 నుంచి 25,000 వచ్చింది. మినిమం ఇక్కడ వచ్చేటప్పటికైనా 5,000 లోన్ అయితే రావడం జరిగింది. మ్యాక్సిమం వచ్చేటప్పటికి వాళ్ళు యూజ్ చేసే పర్మిట్స్ని బట్టి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, మనం ఎలా రీపేమెంట్ చేయాలి, ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు ఒక మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లాస్ట్ టైం మీకు పేటిఎం పోస్ట్ పెయిడ్ వీడియో ఒకటి చేశాను, గుర్తుందా? ఐడియా ఉందా? నేను చేసి కూడా ఒక 2 months అవుతుంది అనుకుంటాను. అప్పుడు చెప్పింది ఏంటంటే, ఎవరైనా పేటిఎం పోస్ట్ పెయిడ్ బ్యాలెన్స్ డ్యూ ఉంటే కనుక రీపేమెంట్ చేసుకోమని చెప్పేసి అన్నాను. కానీ చాలామంది ఏంటంటే చేయక, నువ్వు వాడు చెప్పొచ్చాలే, మాకు తెలుసులే అన్నట్టు చాలామంది కామెంట్ చేశారు. వాళ్ళ కూడా కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే అలా చేసిన వాళ్ళకి ఇప్పుడైతే నోటీస్ అయితే రావడం జరిగింది. కావాల్సి మీరు ఇన్బాక్స్లో చెక్ చేసుకోవచ్చు, మొబైల్కి అయితే చెక్ చేసుకోవచ్చు. విత్ మీ ఇంటి అడ్రస్తో సహా నోటీస్ అయితే అంటే వాళ్ళు స్టే రిలీజ్ చేయడం జరిగింది విత్ ఇంటి అడ్రస్. మీ ఇంటి అడ్రస్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మరి అంత ఈజీగా ట్రాక్ చేయగలిగారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నోటీసులు వాళ్ళు టెక్స్ట్ మెసేజ్ వస్తున్నాయి, కొంతమందికి ఈమెయిల్ వస్తుంది. ఇవన్నీ చెక్ చేసి మీరు ఎవరికైనా రీపేమెంట్ చేయాల్సి ఉంటే కనుక కస్టమర్ కేర్ కాల్ చేసి రీపేమెంట్ చేసుకోండి. లేదంటే చాలా రిస్క్లో పడతారు. ఇది మీకు ఇవ్వాల్సిన చాలా ఇన్స్ట్రక్షన్ అనుకోండి. మరి ఇప్పుడు ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, అసలు పేటిఎం బిజినెస్ ఈ లోన్కి ఎలిజిబిలిటీ ఏంటి అన్నది నేను చెప్తాను. ఫస్ట్ దీనికోసం మనకు కావాల్సింది ఏంటి, డైలీ పేమెంట్స్ అనేది రిసీవ్ చేసుకోవాలి. కొత్త వాళ్ళ దగ్గర, పాత వాళ్ళ దగ్గర ఎవరైనా పర్లేదు. కానీ ఇలా రెగ్యులర్గా రిసీవ్ చేసుకుంటే ఏంటంటే, అలా 3 months వాళ్ళు లాస్ట్ 3 months స్టేట్మెంట్ చెక్ చేస్తారు. ఒక లాస్ట్ 3 monthsలో మీకు ఎక్కువ ట్రాన్సాక్షన్ అయ్యి ఎక్కువ అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నట్టయితే కనుక మీరు ఏం చేస్తారంటే, మీకు ఎలిజిబిలిటీ ఇస్తారు. 5,000 నుంచి 1 lakh 2 lakhs ఎంతో. మరి అక్కడ వాళ్ళు పర్టికులర్గా ఎంత అమౌంట్ అని నేను చెప్పట్లేదు. కస్టమర్ కేర్ కాల్ చేశాను అండ్ నేనేంటంటే పేటిఎం బిజినెస్ లోన్ కోసం నేను యాక్టివేట్ చేసి ట్రై చేశాను. ఇవన్నీ ప్రాసెస్ తెలిసిన తర్వాతే నేను మీకు ఈ వీడియో చెప్తున్నాను. సరే, ఇప్పుడు మనం అసలు ఏంటి అలా ఇప్పుడు మన బేసిక్ని అంటే మనకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు లాస్ట్ 3 months ట్రాన్సాక్షన్ చూసి వాళ్ళు మనకు లోన్ ఇస్తారు. సరే, ఈ లోన్ ఇచ్చిన అమౌంట్ని మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఎలా రీపేమెంట్ చేయాలి, ఇవన్నీ నేను చెప్తాను. అండ్ ఇంకొకటి ఉంది, ప్రాసెసింగ్ ఫీజు అండ్ ఏంటంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేటప్పటికి మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 lakh తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ నేను వాళ్ళు ఇచ్చిన బేసిక్ అయితే నేను చెప్తున్నాను ఇంట్రెస్ట్ రేట్. నేను ఆల్రెడీ గమనించాను. 25,000కి ఏంటంటే 1,700 సంథింగ్ ఎంతో అక్కడ ఉంది. మీరు కావాలంటే అది చెక్ చేయొచ్చు. 25,000కి అయితే మీకు అక్కడ 60,000కి వచ్చేటప్పుడు 2,500 ఎంతో అక్కడ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. ఇది నేను గమనించింది 3 monthsకి వాళ్ళు అంటే కొంతమందికి 90 days పీరియడ్ ఇచ్చి అంత ఇంట్రెస్ట్ వేస్తున్నారు. కొంతమందికి ఏంటంటే 180 days పీరియడ్ ఇచ్చి ఆ ఇంట్రెస్ట్ వేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కోలా ఇంట్రెస్ట్ పడుతుంది. కానీ ఆ పర్సంటేజ్ వచ్చేటప్పుడు 1.82%. ఇదంటే నేను తీసుకోవచ్చు అని చెప్తాను. మీకు ఎవరికైనా లోన్ కావాలి, అమౌంట్ కావాలంటే 1.82% డైలీ రీపేమెంట్ చేసుకుంటూ మీరు ఈ అమౌంట్ని అయితే మీరు ఈజీగా తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు మీరు సింపుల్గా మీరు బిజినెస్ యాప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే స్లైడ్ చేస్తే కనుక మీకు అక్కడ ఇన్స్టాంట్ బిజినెస్ లోన్ ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఎలిజిబిలిటీ అంటే మీరు అప్లై చేయకుంటే కనుక అప్లై చేసుకోండి. అప్లై చేస్తే విల్ నోటిఫై సూన్ అనేసి వస్తుంది. తర్వాత ఏంటంటే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఎలిజిబిలిటీ అయిన మా ఫ్రెండ్ అకౌంట్ ఇది. అతని అకౌంట్ నేను తీసుకొని, రాజేష్ అనమాట తన పేరు, అదే మన గ్రూప్ సభ్యుడు కూడా. అలానే నేను తన అకౌంట్ తీసుకొని లాగిన్ అయ్యి ఇక్కడ ఏంటంటే రీపేమెంట్ చేస్తున్నా అంటే అప్పీల్ అంటే లోన్ అప్పీల్ చేస్తున్నాను. తనకు వచ్చేటప్పటికి 25,000 అయితే లోన్ రావడం జరిగింది. మినిమం 5,000 నుంచి మీరెంత చూడండి అప్గ్రేడ్ అండి ఎలా పెంచుతూ ఉంటే ఏంటంటే అక్కడ మనకి ఇంట్రెస్ట్ రేటు ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది. పైన ఒకటి గమనించారా, ఇన్సెంటివ్ అని చెప్పేసి. మీకు ఇన్సెంటివ్కి అండ్ ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజుకి మ్యాచ్ అవుతుంది. మీరు ఇక్కడ గమనించారో లేదో మీకు తెలియకపోయి ఉండొచ్చు. మ్యాక్సిమం నేను కస్టమర్ కేర్ కాల్ చేసి అడిగితే కనుక వాళ్ళు ఏం చెప్పలేదు. నేనేం ఫుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక్కున్నది ఏంటంటే, ఆ ఏదైతే మనకు ప్రాసెసింగ్ ఫీజు ఉందో అది మనకి ఇన్సెంటివ్ రూపంలో మనకు వచ్చేస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే లోన్ లాస్ట్ డే ఉంటుందో ఆ లాస్ట్ డే అయితే మనకు ఆటోమేటిక్గా యాడ్ అవుతుంటే జరుగుతుంది. ఇది ఈ ఇన్సెంటివ్ పాలసీ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది. సరే, ఇప్పుడు మీరు ఓన్లీ పే చేయాల్సింది ఓన్లీ 1.82% ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేస్తే సరిపోతుంది. మీకు ఎలానో ఇన్సెంటివ్ అయితే ఎలానో వచ్చేస్తుంది. మీరు దానికోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లోన్ లాస్ట్ డేట్కి అయితే మీకు ఆ ఇన్సెంటివ్ రూపంలో ప్రాసెసింగ్ ఫీజు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు మెయిన్గా 1.82% మీరు ఓన్లీ ఈ అమౌంట్ తీసుకుంటే కనుక మీరు పే చేయాల్సి ఉంటుంది. సరే, ఇక్కడ నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తేనే మన బేసిక్ డీటెయిల్స్, పాన్ కార్డు, మన నేమ్ అడుగుతాం, నేమ్ ఇచ్చేసేయండి. దెన్ ఆఫ్టర్ మీకు ఏంటంటే మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్ కానీ ఏదైనా ఉంటే మీరు అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్కి వెళ్ళిపోయిన తర్వాత అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ చూపించలేను. అగ్రిమెంట్కి వెళ్ళిన తర్వాత వెంటనే ఏంటంటే మీకు ఇన్స్టాంట్ అప్రూవల్ వస్తుంది. ఇన్స్టాంట్ అప్రూవల్ వచ్చి ఆ అది ఏదైతే అమౌంట్ ఉందో మీ బిజినెస్ అంటే పేటిఎం బిజినెస్ యాప్ ఉంటుంది కదా, దాని లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానిలో ఇన్స్టాంట్ క్రెడిట్ అవుతుంది.
ఇలా మీకు ఇన్స్టంట్ క్రెడిట్ అయిన అమౌంట్ని ఇప్పుడు మీరు ఎలా రీపేమెంట్ చేయాలని నేను చెప్తాను. ఏం లేదండి, డైలీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100 to 200 మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ 5,000 నేను తీసుకున్నాను అనుకోండి, రీపేమెంట్ డైరెక్ట్లీ వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ 90 days ఇచ్చాడు. 90 days ఇస్తే 90 మరి దానికంటే మనం ఎక్స్టెండ్ చేయలేము. 180 days ఇస్తే 180 days, దానికంటే తగ్గించలేం, ఎక్స్టెండ్ చేయలేం. కానీ అందులో మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు నాకు డైలీ పేమెంట్స్ అయితే నేను రిసీవ్ చేసుకుంటూ ఉంటాను కదా. అలా ఏంటంటే ఒక 200 వచ్చింది అనుకోండి, నేను రీపేమెంట్ చేసిన 100 రూపాయలే అనుకోండి. 100 రూపాయలు కట్ అయిపోయి రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి షెడ్యూల్ టైం ఉంటాయి కదా, 3 schedules, ఆ టైంలో మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. ఒకవేళ నేను ఈరోజు ఏ పేమెంట్ రిసీవ్ చేసుకోలేదు, మరి నేను రీపేమెంట్ చేయాలంటే ఎలా అని మీరు అనుకోవచ్చు. అక్కడ రీపేమెంట్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుందంట. ఈ ఏదైతే బిజినెస్ లోన్ యాక్టివేట్ అయిన తర్వాత రీపేమెంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీరు డైరెక్ట్ మీ బ్యాంక్ ద్వారా పే అయితే చేసుకోవచ్చు. ఇది ఈ విధంగా అయితే మీరు పేటిఎం బిజినెస్ లోన్ని ఎలిజిబిలిటీ చేసుకోవచ్చు, ప్లస్ రీడీమ్ చేసుకోవచ్చు, అంటే మీ బ్యాంకులోకి తెప్పించుకోవచ్చు. అలానే ఏంటంటే బ్యాంక్లో నుంచి రీపేమెంట్ ఎలా చేయాలో ఓవరాల్గా కంప్లీట్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. ఈ రిలేటెడ్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అడగండి. నేనైతే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. నడిపిస్తూ మళ్ళీ వస్తాను.